సేవ ఇలా జరగాలి అనేది ఉద్దేశం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇట్లా కింది పెట్టారు అట్లా. రైట్. ఆమె కమల, అనిత రమేష్. ఈరోజు తను కొన్ని శారీస్ తీసుకొచ్చింది. అందరికీ దేవుని ప్రేమను బట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మంచన్ పహాడ్ అనే గ్రామానికి మేము వచ్చాము. ఈ కమల తను చెయ్యుతుంది. మేము కలిసి శంషాబాద్ ఎంబీ హాస్టల్లో చదువుకున్నాము. ఆమెను బట్టి మేము ఈ గ్రామానికి రావడం అనేది జరిగింది. ఇక్కడ మేమందరం కలిసి ప్రార్థన చేసుకున్నాము, పాటలు పాడుకున్నాము, చాలా సాక్ష్యాలు చెప్పారు. అవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. సో మా వీడియో చూసిన మీరందరూ మరి దేవుని సేవ ఈ రకంగా జరగాలనేది మా యొక్క ఆశ. అందరము హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి శారీస్ అనిత రమేష్ మున్నే మేడం మీకు ఈరోజు ప్రేమతోనే, అసలు నాకు తెలియదు, ఆమె తీసుకొని కొనుక్కొని వచ్చినాక చెప్తుంది అన్నట్టు. వచ్చింది చూడండి. సూపర్. కలర్ చూసి ఇస్తుంది తను. ఓకే. అమెరికాలో ఉండే మరి అనిత రమేష్ వాళ్ళ కూతురు వరుస అవుతుంది, అక్క కూతురు. తను కూడా మరి ఈ గ్రామానికి వెళ్తున్నామంటే మరి దేవుని ప్రేమను బట్టి ఈ చిన్న కానుక మరి అమెరికాలో ఉంటుంది తను కూడా పంపించడం అనేది జరిగింది. ఇదంతా దేవుని ప్రేమ. మీరెవరో మేమెవరమో తెలియదు, కానీ ఈ మార్నింగ్ ప్రేయర్ వల్ల మేము ఈ గ్రామానికి మంచన్ పహాడ్ అనే గ్రామానికి రావడము, మీతో కలుసుకోవడము, సంతోషించడము మాకెంతో సంతోషంగా ఉన్నది. సో ఈ చిన్న బిడ్డను బట్టి కూడా మనము ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుని సేవ అని మా కోరిక ఎప్పటి నుంచో. అంటే గ్రామాలలోకి వెళ్ళి అందరినీ సంతోష పెట్టాలి, దేవుని ప్రేమను పంచాలనేది మా యొక్క ఆశ. ఈరోజు మరి ఈ యొక్క ఉగాది దినాన మాకు అవకాశం వచ్చింది, హాలిడే అవ్వడం వల్ల చాలా సంతోషము. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మరి పిల్లలు బాగా చదువుకుంటున్నారు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరి వాళ్ళ గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని ఈ వీడియో ద్వారా మీకు విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అందరికీ. ఆమేన్ చెప్పండి అందరూ.